ఓం శ్రీమాత్రే నమః. మార్గశిర లక్ష్మీవార వ్రతకథ. ఈ వ్రతకథ వినటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్షవారం పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్ళు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఆమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకు పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పి పంపించను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రం తెలుసుకున్న ఒక కర్రను తోలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రని పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని ఏమీ తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదని చెప్పాను. మన సంగతి ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముడిని పరిస్థితి అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పుల జతను తెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అనుకుని మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి తొలిచి దాని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పాను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురి దగ్గరకు వెళ్ళాను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్షవారం నోచిన ఐశ్వర్యం వచ్చుచునని తలిచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారము, రోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగేనని చిన్నదానివైనా ఎందుకు తిట్టాను అని చెప్పి పిల్లలను చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మా స్నానం చెయ్యు, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది. ఇప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు. మొదటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకోవద్దని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టి పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోటే అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకోమని 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని నా కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టేది, అందుకే అనింది. అప్పుడు తన తల్లి చేసిన దానిని క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండో వారం అట్లు తిమ్మన్నం, మూడో వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నము గారెలు,
పుష్యమాసంలో మొదటి వారంలోని పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచ్చే నోము చేయించింది కదా. అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమొందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలో ఏ లోపమైనను వ్రత లోపము కారాదు. శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.